కొన్ని కొన్ని క్వెషన్స్‌లో ఆప్షన్స్ చాలా దగ్గరగా ఉంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా ఈ క్వెషన్ చూసుకుంటే దీన్ని మనం సింప్లిఫై చేస్తే అంటే ఇవన్నీ కూడా 27, 9, 27, 3 ఇవన్నీ బేసెస్ చూస్తే ఇవన్నీ కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఫస్ట్ మనం దీన్ని బేస్ 3 వచ్చేగా రాసుకుందాము. ఆ తర్వాత ఆప్షన్స్ బట్టి మనం ఫాలో అవుదాం. సో, 9 పవర్ 10 ప్లస్ 9 పవర్ 10 ప్లస్ 9 పవర్ 10 మొత్తం ఎన్ని 9 పవర్ 10s ఉన్నాయి? 1, 2, 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 9 పవర్ 10. సో, ఇక్కడ ఈ 9 నేను ఏ విధంగా రాసుకోవచ్చు? 3 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 స్క్వేర్ హోల్ పవర్ 10. అగైన్ మళ్ళీ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n. ఈ ఫార్ములా దీనికి అప్లై చేస్తే ఈ రెండు పవర్స్ని ఇంటూ చేయండి. 3 పవర్ ఏమి లేదంటే 1 ఉన్నట్టు. ఇక్కడ 2 ఇంటూ 10 3 పవర్ 20. అగైన్ మళ్ళీ ఫార్ములా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. అంటే పవర్స్ అన్నిటిని యాడ్ చేయాలి ఈ కండిషన్లో. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1 ప్లస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్